జై భీమ్రావ్ భారత్ పార్టీ నిజాలు మాటలమే మాట్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిన తర్వాత కేసీఆర్ దాన్ని సైలెంట్ చేశారు. ఎందుకని అండర్స్టాండింగ్ ఏంటి అంటే, నువ్వు తెలంగాణ వదిలి వెళ్ళిపోతే ఈ కేసు నీ మీద ఫాలో అప్ చేయండి. వెరీ గుడ్. వచ్చేసిన తర్వాత ఇనీషియల్గా క్యాపిటల్ ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఒక కమిటీ ఫామ్ చేశారు. అప్పట్లో దొనకొండ ప్రకాశం జిల్లాలో క్యాపిటల్ పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ కొన్ని రికమెండేషన్లు చేసింది. వాళ్ళు రికమెండేషన్లు చేశారు, వీళ్ళు రికమెండేషన్లు చేశారు. మొత్తానికి నారాయణ కమిటీ, ఈ కమిటీలన్నీ వేసి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎలిగేషన్ చేస్తుందో దొనకొండ కానీ కాకుండా వాళ్ళకి అనువైనటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధానిగా అనౌన్స్ చేయడానికి చాలామంది రైతుల యొక్క అసైన్మెంట్ భూములు కొనుక్కొని తద్వారా ఆ అసైన్మెంట్ భూముల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు తమ అనుకుచరులకి క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నారాయణ వీళ్ళంతా సోకాళ్ళు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ ఏమి పత్తిత్తులేం కాదు. నారాయణ కొన్ని వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో దోచుకున్నవాడే, గంటా శ్రీనివాసరావు కొన్ని వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో దోచుకున్నవాడే, ఆ తెలుగుదేశంలో మినిస్టర్లుగా పనిచేసినటువంటి పత్తిపాటి పుల్లారావు ఇలాంటి వాళ్ళందరూ వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళు, అందులో డౌటే లేదు. క్యాపిటల్ విషయంలో ఇంకా దోచుకున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఇలాంటి దోచుకునేటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక అమరావతి అనే క్యాపిటల్లో నష్టపోయింది ప్రజలు. తెలుగుదేశం